మీకు ఒక నమ్మలేని విషయం చెప్పాలి. కానీ దీన్ని మీరు నమ్మక తప్పదు. ఇది ఏంటంటే ప్రతి ఇద్దరిలోనూ ఉండే సమస్య. ఇదే డాండ్రఫ్, చుండ్రు. ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దీన్ని సురక్షితంగా, సేఫ్గా ఎలా తగ్గించుకోవాలి, అలాగే దీనికి సంబంధించిన ఇంటి వైద్యాలు ఏమిటి, ఆయుర్వేద గృహ వైద్యాలు ఏంటి, అలాగే జాగ్రత్తలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అందరికీ అవసరమైన విషయం. డాండ్రఫ్, చుండుని తగ్గించే ఎఫెక్టివ్ మెడిసిన్స్ని, ఇంటి వైద్యాలని, ఆయుర్వేద గృహ వైద్యాలని మనం తెలుసుకోబోతున్నాం. చుండుని ఆయుర్వేదంలో దారుణకం అంటారు. అంటే అంత దారుణంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంగేజ్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మధ్య వయసులో ఇబ్బంది పెడుతూ ఉంటుంది, వృద్ధాప్యంలో కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మహిళలను ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మగవాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. 50 నుంచి 70% మందిలో ఇది ఉంటుంది. యంగ్స్టర్స్కి దీనివల్ల చదువు మీద ఫోకస్ ఉండదు, మధ్య వయస్కులకి చేసే పని మీద ఫోకస్ ఉండదు, మహిళలకి ఇంటి పని మీద ఫోకస్ ఉండదు. ఓవరాల్గా ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని దెబ్బతీస్తుంది. యంగేజ్లో ఫోకస్ పెట్టాల్సిన ఏజ్లో ఎక్కువగా ఇది అటాక్ చేస్తూ ఉంటుంది. దీని కారణాల విషయానికి వస్తే ఇది తలని అపరిశుభ్రంగా ఉంచుకునే వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అందుకే హాస్టల్స్లో ఎక్కువ ఈ సమస్య. అలాగే హెయిర్ ఆయిల్స్ వల్ల కూడా వస్తుంది. ఎందుకంటే హెయిర్ ఆయిల్స్ బయట కమర్షియల్గా చేసేటప్పుడు వాటిలో ఒకవేళ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే అది పూర్తిగా ఆవిరవ్వకపోతే దానివల్ల ఫంగస్ పెరుగుతుంది. ఇది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ చుండు అనేది. అలాగే హెయిర్ డైలు పడకపోవడం వల్ల కూడా ఇది వస్తుంది. కాంపెన్సేటరీ మెకానిజం, ఎక్స్ఫోలియేటింగ్ డెర్మటైటిస్ అంటారు. ఆ కాంపెన్సేషన్లో భాగంగా ఎక్కువ పొరలు తయారవుతూ ఉంటాయి, చుండు రూపంలో మేనిఫెస్ట్ అవుతుంది. అలాగే జుట్టుని ఒత్తి పట్టి దువ్వినా కానీ ఆ ట్రామా అయ్యి అది హీలింగ్ అయ్యే సందర్భంలో, అది రిపేర్ అయ్యే సందర్భంలో చుండు తయారవుతూ ఉంటుంది. అలాగే కర్లింగ్, డ్రైయింగ్ ఇలాంటివి చేసుకునే వాళ్ళలో కూడా ఆ వేడి వల్ల ఆ ట్రామా అయ్యి ఆ ఉపరితలం అంతా చర్మం చుండు తయారవుతూ ఉంటుంది. ఇక మానసిక ఒత్తిడి, ఆందోళన ఇవి కూడా ఒక మెయిన్ కాజెసే. దీనివల్ల ఎక్కువ చెమట పడుతుంది, చెమటతో పాటు ఎక్కువ సెబం వస్తుంది. ఈ సెబం అనేది ఆ జిడ్డుగా తయారయ్యేటటువంటి చుండుకి కారణం అవుతుంది. ఇక తలస్నానానికి బాగా స్ట్రాంగ్గా ఉండేటటువంటి షాంపూలు వాడటం కూడా ఒక కారణం. ఇంకా నిరంతరం ఏసీ గదుల్లో కూర్చోవటం వల్ల కూడా ఒక మెయిన్ కాజే. ఎందుకంటే దీనివల్ల రక్త ప్రసరణ తగ్గి రిపేర్ తగ్గుతుంది, ఎక్స్ఫోలియేషన్ పెరుగుతుంది. ఇవన్నీ చుండుకి కారణాలు. సరే, ఏదేమైనా ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి? దీనికి సంబంధించి అద్భుతమైన ఆయుర్వేద గృహ వైద్యాలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవి సురక్షితమైనవి. అలాగే నేను నా అనుభవంలో ఎక్కువ మందికి ఇచ్చి సత్ఫలితాలు పొందినటువంటి మంచి ట్రీట్మెంట్స్ ఇవి. మొదట వైద్యం. మీరు రెడీ చేసుకోవాల్సింది పాలు, గసగసాలు, అలాగే వెలిగారం, ఇంకా నిమ్మరసం. ఇలా రెడీ చేసుకోండి. వీటిలో ప్రతిదీ కూడా థెరాప్టిక్కే, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది వారానికి 2 లేదా 3 సార్లు మీరు ఈ ట్రీట్మెంట్ని అప్లై చేయాలి. 50 ml పాలు తీసుకోండి. దీనికి 10 నుంచి 15 గ్రాములు గసగసాలను వేయండి. అంటే 2 టీ స్పూన్ల నుంచి 3 టీ స్పూన్లు. 1 గంట సేపు నానబెట్టండి. మెత్తగా రుబ్బండి. పేస్ట్ అవుతుంది కదా, తలకు పట్టించండి. గంట సేపు ఆగండి, తలస్నానం చేసేయండి. ఇలాగా వారానికి 2 లేదా 3 సార్లు చేయాలి. ప్రతి సండే అంటే వారానికి ఒకసారి వెలిగారం అని దొరుకుతుంది. ఆయుర్వేద మూలికలు అమ్మే అంగడిలో దొరుకుతుంది. తెల్లటి పొడి. ఇది ఒక రకంగా ఆయుర్వేదిక్ కెమికల్. ఇది ఈ ఇన్ఫెక్షన్స్ని, తర్వాత ఫంగస్ని, ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ఈ వెలిగారాన్ని నిమ్మరసంతో కలపండి, పేస్టా చేయండి, తలకి బాగా పట్టించండి. 1 గంట ఆగండి, తలస్నానం చేస్తూ ఉండండి. ఇలాగా ఈ కాంబినేషన్ థెరపీతోటి రూట్ అవుట్ అవుతుంది చుండు అనేది. కూకటి వేలతో సహా వెళ్ళిపోతుంది. మంచి రిలీఫ్ వస్తుంది. ఇంకొకటి, జుట్టు పెరగటానికి కూడా సహాయపడేటటువంటి ఈ చుండుని తగ్గించే ఒక మంచి వైద్యం. మీరు రెడీ చేసుకోవాల్సింది మందార పువ్వులు, అలాగే నువ్వుల నూనె. ఇలా రెడీ చేసుకోండి. మందార పువ్వుల్ని నీడలో ఎండబెట్టండి. ఎండిన తర్వాత పొడి చేసుకోండి. అంటే మందార పువ్వుల పొడి రెడీ. ఇప్పుడు దీనికి నువ్వుల నూనె సమానంగా తీసుకోండి. మందార పువ్వుల పొడి ఒక 50 గ్రాములు అయితే నువ్వుల నూనె 50 ml. ఇలా తీసుకొని ఒక రోజంతా రెండింటిని కలిపి నానబెట్టండి. తర్వాత చిన్న మంట మీద మరగగాయండి. స్లో ఫైర్ మీద గాయాలి. తర్వాత దించి చల్లార్చి వడపోసుకొని నిల్వ చేసుకోండి సీసాలో. దీన్ని మందార తైలం లాగా, అంటే కేశ తైలం లాగా వాడుకుంటూ ఉండండి. దీంతో చుండ్రు తగ్గుతుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుంది. మరొకటి, ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాటిని తగ్గించడం అవసరం. అంటే ఒక్కొక్కసారి సెకండరీ ఇన్ఫెక్షన్ వల్ల చుండ్రు ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు రెడీ చేసుకోవాల్సింది ఆవ నూనె, ఇంకా వేప గింజలు. ఇవి 2 రెడీ చేసుకోవాలి.
ఈ మస్టర్డ్ ఆయిల్ అసలైన ఒరిజినల్ది తెచ్చుకోవాలి మీరు. 100 గ్రాములు ఆవ నూనెలో 25 గ్రాములు వేప గింజల్ని నలగొట్టి వేయండి. ఈ ఆవ నూనె, ఈ మస్టర్డ్ ఆయిల్ 100 ml తీసుకుంటే వేప గింజలేమో ఒక 25 గ్రాములు, అంటే ఇది మీకు 1/4 తీసుకోవాలి. అంటే 4 భాగాలు ఆవ నూనె అయితే 1 భాగం వేప గింజలు. ఈ రెండింటిని ఇలాగ కలిపేసేసి చిన్న మంట మీద మరిగిస్తూ వేప గింజలు నల్లగా అయ్యే వరకు మీరు వేడి చేయాలి. తర్వాత దించి చల్లార్చి వడపోసుకొని రోజుకి ఉదయం సాయంత్రం కూడా మాడుకు పట్టిస్తూ ఉండాలి. దీంతో కూడా ఈ డాండ్రఫ్ క్లియర్ అయిపోతుంది. వారం 10 రోజుల్లోనే మంచి ఎఫెక్ట్ చూస్తారు. ఇంకొక అద్భుతమైన ఇంటి వైద్యం మీరు రెడీ చేసుకోవాల్సింది కమలాఫలం తొక్కలు, కచోరాలు, తుంగముస్తలు, త్రిఫల అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, ముల్తానీ మట్టి, ఇంకా కలబంద. ఇలా రెడీ చేసుకోండి. ఎండిన కమలాఫలం తొక్కలు, కచోరాలు, గంధ కచోరాలు, అలాగే తుంగముస్తలు, త్రిఫల, ముల్తానీ మట్టి అన్నీ సమానంగా కలిపి ఉంచుకోండి. వారానికి 2 సార్లు దీనికి తగినంత కలబంద గుజ్జు కలిపి పేస్ట్లా చేసి మాడుకు పట్టించి గంట సేపు తర్వాత తలస్నానం చేస్తూ ఉండండి. అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. మరొక వైద్యం మీరు రెడీ చేసుకోవాల్సింది కొబ్బరి నూనె, నిమ్మరసం, ఇంకా కర్పూరం. ఇలాగా మీరు రెడీ చేసుకోవాలి. 100 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెని తీసుకొని 20 గ్రాముల నిమ్మరసం కలపండి. చిన్న మంట మీద ఆ నిమ్మరసం అంతా ఎగిరిపోయే వరకు స్లో ఫైర్ మీద మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 5 గ్రాములు కర్పూరాన్ని కలపాలి. ఈ కర్పూరం రకరకాలుగా దొరుకుతుంది. అంటే భీమసేని కర్పూరం అని, పచ్చ కర్పూరం అని, హారతి కర్పూరం అని, ముద్ద కర్పూరం అని. ముద్ద కర్పూరం అయితే మంచిది. కలిపి చల్లార్చిన తర్వాత నిల్వ చేసుకొని కేశ తైలం కింద వాడుకుంటూ ఉండండి. ఇంకొకటి మీరు ఈ వైద్యానికి, ఈ ట్రీట్మెంట్కి మీరు రెడీ చేసుకోవాల్సింది వేప గింజలు, ఇంకా వేపాకు రసం. ఇది యాంటీ ఇన్ఫెక్టివ్గా పనిచేస్తుంది. 50 గ్రాముల వేప గింజల పొడిని మీరు తగినంత వేపాకు రసంతో కలిపి గంట సేపు నానబెట్టి ఉంచాలి. తర్వాత దాన్ని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తూ ఉండాలి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్ తగ్గించడం ద్వారా చుండును తగ్గిస్తుంది. ఇవేమీ లేవనుకోండి, ఒక సింపుల్ రెమెడీ. మీకు కావాల్సింది కలబంద గుజ్జు. వారానికి ఒకసారి లేదా అవసరం ఉంటే 2 సార్లు కలబంద గుజ్జుని తలకు పట్టించి 2 గంటల తర్వాత తలస్నానం చేస్తూ ఉండండి. దీంతో ఏమన్నా చిన్న చిన్న ఘాట్లు ఏమైనా ఉంటే కూడా తగ్గి చుండు తగ్గుతుంది. మరొక మంచి వైద్యం, సింపుల్ రెమెడీ. మీకు కావాల్సినవి కొబ్బరి నూనె, ఇంకా కర్పూరం. ఇలా సిద్ధం చేసుకోండి. వారానికి 2 సార్లు కొబ్బరి నూనెలో ఈ సగం, అంటే మీరు ఒక 10 ml కొబ్బరి నూనె తీసుకున్నాను అనుకోండి, 5 గ్రాములు కర్పూరం. ఈ కర్పూరం ముద్ద కర్పూరం అయితే మంచిది. రెండింటిని కలిపి నూరి తలకు పట్టించి గంట సేపు తర్వాత తలస్నానం చేస్తూ ఉండండి. మరొకటి దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది వేపాకులు, పారిజాతం గింజలు, అలాగే బావంచాలు. ఇలా రెడీ చేసుకోండి. వారానికి 1 లేదా 2 సార్లు లేత వేపాకులు, పారిజాతం గింజలు, బావంచాలు కలిపి తగినంత నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరండి. పేస్ట్ అవుతుంది కదా, మాడుకు పట్టించండి. గంట సేపు ఆగి తలస్నానం చేస్తూ ఉండండి. చుండ్రు క్లియర్. ఇంకొకటి మీకు కావాల్సినవి బొప్పాయి ఆకులు, ఇంకా కొబ్బరి నూనె. లేత బొప్పాయి ఆకుల్ని మెత్తగా నూరండి. ఆ ముద్ద అవుతుంది కదా, అది ఎంత ఉందో అంత, అంటే దానికి సమానంగా కొబ్బరి నూనె కలిపి ఆ నీటి శాతం అంతా ఎగిరిపోయే వరకు చిన్న మంట మీద బాగా మరిగించండి. దించి చల్లార్చి వడపోసుకొని దీన్ని కేశ తైలం కింద వాడుకోండి. దీంతో కూడా చుండు క్లియర్ అయిపోతుంది. ఇక ఇంకొక అద్భుతమైన ఇంటి వైద్యం, అంటే ఇవేవి మూలికలు ఏముండవు, మీ ఇంట్లో ఉండేటువంటి వంటింట్లో ఉండే పదార్థాలే ఇవే. మెంతులు, ఇంకా పెరుగు. వారానికి 2 లేదా 3 సార్లు 10 నుంచి 15 గ్రాముల మెంతులు, అంటే 2 టీ స్పూన్ల నుంచి 3 టీ స్పూన్ల వరకు మెంతుల్ని తీసుకొని దీనికి తగినంత పెరుగు కలిపి 2 లేదా 3 గంటలు నానబెట్టండి. నానిన ఈ మెంతుల్ని మెత్తగా రుబ్బి పేస్ట్ లాగా అవుతుంది కదా, మాడుకు పట్టించండి. గంట సేపు తర్వాత స్నానం చేస్తూ ఉండండి. దీంతో కూడా ఈ చుండు క్లియర్ అవుతుంది. మరొకటి, ఇది ఇచ్చింగ్ అంటే దురదను కూడా తగ్గిస్తుంది. మీకు కావాల్సినవి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వెల్లుల్లి, ఇంకా మిరియాలు. ఇలా రెడీ చేసుకోండి. ఒక 100 మిల్లీలీటర్లు నువ్వుల నూనె తీసుకోండి, లేదా కొబ్బరి నూనె తీసుకోండి. దీనికి ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని నలగొట్టి వేయండి. ఆ వెల్లుల్లి రెబ్బలు నల్లగా అవ్వాలి, అంతవరకు చిన్న మంట మీద మరిగించండి. దించి ఇప్పుడు 5 గ్రాముల మిరియాల పొడిని కలపండి. చల్లార్చండి, నిల్వ చేసుకోండి.
వారానికి 1 లేదా 2 సార్లు దీనికి మాడుగు పట్టించి గంట సేపు తర్వాత తలస్నానం చేస్తూ ఉంటే దురదతో కూడినటువంటి చుండు తగ్గుతుంది. ఇంకొకటి మీకు కావాల్సినవి కలబంద గుజ్జు ఇంకా ఉసిరి పొడి. ఇలా రెడీ చేసుకోండి. వారానికి ఒకసారి 50 గ్రాముల కలబంద గుజ్జుకి 5 గ్రాముల ఉసిరి పొడి కలపండి. కలిపి పేస్ట్ లాగా అవుతుంది కదా, తలకు పట్టించండి. 1 గంట ఆగండి, తల స్నానం చేస్తూ ఉండండి. దీంతో కూడా ఈ సమస్య తగ్గుతుంది. ఇంకొకటి సర్క్యులేషన్ పెంచడం ద్వారా చుండును తగ్గించే కాంబినేషన్. మీకు కావాల్సినవి వస, దీన్నే వజ అని కూడా అంటారు. దీని పొడి అలాగే పెరుగు. ఇంతే. వారానికి 1 సారి లేదా 2 సార్లు ఈ వస మూలిక అంటే వేరిది, దీని పొడిని తగినంత పెరుగుతో కలిపి లేదా నీళ్ళు కలిపి పేస్ట్లా చేయండి. పేస్ట్ అవుతుంది కదా, దాన్ని మాడుకు పట్టించండి. 2 గంటలాగా తల స్నానం చేస్తూ ఉండండి. దీంతో కూడా ఈ చుండు క్లియర్ అవుతుంది. మరొక మంచి కాంబినేషన్. మీకు కావాల్సినవి మిరియాలు, నిమ్మరసం ఇంకా పెరుగు. వారానికి 1 లేదా 2 సార్లు మిరియాల పొడికి తగినంత నిమ్మరసం కలపండి, లేదా పెరుగు కూడా కలుపుకోవచ్చు. పేస్ట్ అవుతుంది. దాన్ని తలకు పట్టించండి. 2 గంటలు ఆగండి, తల స్నానం చేస్తూ ఉండండి. ఈ చుండు అనేది, డాండ్రఫ్ అనేది మళ్ళీ కనిపించకుండా పోతుంది. ఇంకొకటి, ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాంబినేషన్. మీకు కావాల్సినవి వేపాకు, పసుపు, బెల్లం ఇంకా పాలు. వేపాకు, పసుపు రెండింటినీ కూడా సమానంగా కలపండి. వేపాకు పొడి అలాగే పసుపు పొడి 2 సమానంగా కలిపి ఈ మొత్తం ఎంత ఉందో చూడండి. ఆ పొడికి సమానంగా బెల్లం కలపండి, దంచండి. ఇప్పుడు దీన్ని నిల్వ చేసుకొని రోజుకి 2 సార్లు పూటకి 1 గ్రాము ఔషధాన్ని 50 మిల్లీలీటర్లతో పాలతో కలిపి లోపలికి తాగుతూ ఉండాలి. ఇది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఇలా ఇంటర్నల్గా ఈ మెడిసిన్ వాడితే ఎక్స్టర్నల్గా ఇప్పుడు మనం చెప్పుకునే వాడుకుంటూ ఉంటే క్లియర్ అవుతుంది. అయినప్పటికీ మీకు ఈ సమస్య ఉందనుకోండి, అప్పుడు దీనికి సంబంధించి ఆ తత్వాన్ని బట్టి, ఆ సమస్యను బట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, గంధక రసాయనం అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే బ్లడ్ని ప్యూరిఫై చేసుకోవాలి అనుకున్నప్పుడు నిశామ్లకి ట్యాబ్లెట్స్ అనే వాటిని ప్రిస్క్రైబ్ చేస్తాం. గంధక రసాయనం కానీ నిశామ్లకి కానీ 2 పూటల పూటకి 2 మాత్రలు చొప్పున ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలాగే బ్లడ్ని ప్యూరిఫై చేయడం కోసం మహామంజిష్టాదిక్వాదం లేదా త్రిఫ్లాక్వాదం అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. 2 పూటల పూటకి 10 నుంచి 20 మిల్లీలీటర్ల ఔషధాన్ని సమంగా నీళ్లు కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నీలి బృంగాది తైలం, గంధక తైలం ఇలాంటి వాటిని కేశ తైలాల కింద వాడుకోమని సజెస్ట్ చేస్తాం. అలాగే కుంకుడు సీకాయ ఇలాంటి వాటితో తలస్నానం అనేది తప్పదు. అలాగే మంచినీళ్ళతోటే స్నానం చేయాలి. హార్డ్ వాటర్ కాకుండా సాఫ్ట్ వాటర్ తోటి తలస్నానం చేస్తూ ఉండాలి. ఆహారపరంగా కారం, పులుపు, మసాలాలు ఇట్లా ఆ స్టిమ్యులెంట్స్ని తగ్గించుకోవటం అవసరం. ఇలా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఈ చుండ్రు అనేది ఇక మీకు ఎంత మాత్రం సమస్య కాదు. పూర్తిగా ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది గూగుల్ రికమెండేషన్స్లో మరింత ఎక్కువ మందికి చేరువై ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లతో జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.